నువ్వు ఎలాంటి వాడివి అనే ఈ ప్రశ్నకు నీ స్నేహితులను చూసి నేను చెప్పేవచ్చు. సో మీరు ఒక పనికి మాలిన వాడితో స్నేహము చేశారు అనుకోండి, మెల్లమెల్లగా మిమ్మల్ని కూడా ఈ ప్రపంచము వీడు పనికి మాలిన వాడు అని చెప్తుంది. ఇప్పుడు చైనా వాడి పరిస్థితి అదే. ప్రపంచములో ద సెకండ్ లార్జెస్ట్ జీడిపి, మీకు చాలా పెద్ద దేశము, చాలా అడ్వాన్స్డ్ కంట్రీ, అమెరికాకు పోటీగా నిలబడే దేశము. వాడు చేసిన అతిపెద్ద పొరపాటు ఏమిటి? పాకిస్తాన్ లాంటి ఒక చెత్త దేశం. సో వాళ్ళతో కలిసి వీఆర్ ఐరన్ బ్రదర్స్. సో ఇలాంటి ప్రకటనలు అంటే వీడి యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, ఈ ప్రాజెక్టుల కోసము వీడు పాకిస్తాన్తో స్నేహము చేశాడు. సో ఇవాళ మీకు వీడికి ఎంత లాంటి అవమానము అంటే, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా చైనా వాడు ఒట్టి వేస్ట్ అండి. వాడి వద్ద ఉండే ఆయుధాలు ఉన్నాయి చూసారా, దేనికి పనికిరావు. ఇలాంటి మీకు మాటలు చూడండి. వాళ్ళ సీనియర్ కర్నల్ జియాంగ్ అని అంటారు, అంటే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యొక్క మిలిటరీ డిపార్ట్మెంట్ ఉంటుంది చూసారా, దాని యొక్క సీనియర్ కర్నల్ ఈయన. సో వీళ్ళు ఏదో ఒక రకంగా మీడియా నుంచి దూరంగా ఉంటున్నారు. కానీ మొన్న ఇన్వేరియబుల్గా వేరే మార్గమే లేక ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడాల్సి వచ్చింది. సో ఇమీడియట్గా ఇంటర్నేషనల్ మీడియా మీరు వాడిన PL-15 అనబడే మిజైల్, మనం 2 వీడియోస్లో ఈ PL-15 గురించి మాట్లాడాము, ఇది 3వ వీడియో. సో ఇందులో వీళ్ళు మీడియా వాళ్ళు అడిగారు, ఏమండి మీ PL-15ని పాకిస్తాన్కి ఇచ్చారు, వాడు ఈ మిజైల్ని భారత్పై వాడాడు, మీరేం చెప్పారు? ప్రపంచంలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ రాకెట్ సిస్టమ్ ఇది, దీని అంత అంటే దీనికి ఉన్న శక్తి వేరే ఏ ఒక మిజైల్కి లేదు, 5 Mach స్పీడ్లో వెళ్ళగలదు, అలాగే దీని యొక్క రేడార్ ట్రాకింగ్ సిస్టమ్ అనండి, ఇందులో మేము అమర్చిన ఈ రేడార్ ట్రాకింగ్ సిస్టమ్ అనండి, బియాండ్ విజువల్ రేంజ్లో ఎయిర్ టు ఎయిర్ మిజైల్ అన్నప్పుడు దీనికి తిరుగే ఉండదు. అంటే భారత్ ఆపరేషన్ సింధూర్ని స్టార్ట్ చేయబోతుంది. ఇది తెలిసి చైనా వాడు పాకిస్తాన్ వాడికి ఈ మిజైల్ సిస్టమ్ని ఇచ్చాడు. దీనిని వాళ్ళు మనపై వాడారు. మీకు బహల్వాల్పూర్ అనబడే ప్రాంతంలో, అంటే మీకు ఇంటర్నేషనల్ బోర్డర్కి 100 కిలోమీటర్ల దూరంలో మీకు ఈ మిజైల్ వచ్చి పడింది, చెక్కు చెదరలేదు. ఇప్పుడు మామూలుగా ఇలాంటి సిస్టమ్స్ వాడేటప్పుడు, మిజైల్ సిస్టమ్స్ వాడుతున్నప్పుడు సెల్ఫ్ డిస్ట్రక్షన్ సిస్టమ్ అని ఒకటి ఉంటుందండి. ఇప్పుడు ఒకవేళ ఈ బ్రహ్మోస్ మీకు పేలలేదు అంటే మీకు పని చేయలేదు, ఏమవుతుంది? తనకు తానే పేలిపోతుంది, ఎక్స్ప్లోడ్ అయిపోతుంది. లోపల ఉండే పరికరాలు శత్రువుకి పనికి రాకుండా ఇలాంటి ఒక సిస్టమ్ని వీళ్ళు అమరుస్తారు. కానీ ఇక్కడ PL-15లో అది కూడా లేదండి. మోస్ట్ అడ్వాన్స్డ్ రాకెట్ సిస్టమ్ అని అంటాడు తన J-20 5th జనరేషన్ విమానాలు, అందులో ఈ PL-15నే మేము అమర్చాము. అలాగే J-35లో కూడా స్టెల్త్ విమానాల టెక్నాలజీ, వాటిలో కూడా మా అతి ముఖ్యమైన ద మోస్ట్ పవర్ఫుల్ మిజైల్ సిస్టమ్ మీకు ఇలాగా PL-15నే మేము డిప్లాయ్ చేసామని చాలా గొప్పగా చెప్పుకున్నాడు. ఇవాళ అమెరికా, ఫ్రాన్స్, 5 ఐస్ నేషన్స్ వాళ్ళు ఏమంటున్నారు? చైనా వాడికి బుద్ధి చెప్పాలి అంటే 2020 నుంచి చూడండి, ఇది ఒక్క భారత్ వల్లే కుదురుతుంది. ఫైనల్గా ఆపరేషన్ సింధూర్లో కూడా పాకిస్తాన్కి $7 బిలియన్ అమెరికన్ డాలర్స్ క్షణాలలో నష్టాన్ని కలిగించిన వాళ్ళు చైనాకు అంతకు మించిన నష్టాన్ని ఇవాళ వీళ్ళు సృష్టించగలిగారు. ఆహా ఓహోని ఎక్కడ చూసినా భారత్ను పొగిడేస్తున్నారు. అంటే మనల్ని పొగడము అంటే చైనా వాడిని ఎక్కిరించడం, వాడిని ఏడిపించడం, ఇదే వీళ్ళ ఉద్దేశం. సో ఇప్పుడు మీకు చైనా వాళ్ళ సీనియర్ కర్నల్ మరి ఏదో ఒక విధంగా డిఫెండ్ చేయాలి కదా. ఎలాగ అంటే వీళ్ళు కప్పిపుచ్చాలి, ఈ మ్యాటర్ ఇది అంత పెద్దది కాదు అని వాడి స్టైల్లో. చైనా వాడి యొక్క రాంగ్ ప్రాపగెండా ఉంటుంది కదా, పాకిస్తాన్ వాడి నుంచి ఇదే వీడు నేర్చుకున్నాడు. తన యొక్క సత్తా మీద ఎటువంటి నమ్మకము లేక అబద్ధాల మీద 100 అబద్ధాలు ఆడతారు. ఒక నిజము చెప్పి
మొత్తం ఈ అబద్ధాలనంతా కూడా వీళ్ళు మళ్ళీ నిజము చేసే కెపాసిటీ పాకిస్తాన్ వాడికే ఉంటుంది. ఇవాళ ఇది చైనా వాడికి వచ్చింది. ఎందుకు అంటే మీకు ఈ కర్నల్ లిటరల్గా మాట్లాడుతున్నాడు, మేము ఈ పాకిస్తాన్కి ఈ PL-15 ఇచ్చాము చూసారా, అది ఎక్స్పోర్ట్ క్వాలిటీ అండి, అది సరిగ్గా పని చెయ్యదు, పువర్ క్వాలిటీ. మీకు తెలియదా? చైనా ప్రోడక్ట్ చైనా బజార్లో వెళ్ళి మీరు కొంటే ఆ వస్తువు ఎలా ఉంటుంది? అలాంటి ఒక మిజైల్ సిస్టమ్ని మేము పాకిస్తాన్కి ఇచ్చాము. ఇది మా రియల్ సత్తా కాదు, మా వద్ద చాలా చాలా శక్తివంతమైన PL-15 మిజైల్స్ ఉన్నాయి. పాకిస్తాన్కి ఇచ్చింది చాలా చాలా చెత్త క్వాలిటీ మిజైల్ అని చెప్పి వాడికి వాడుగానే. అంటే అప్పుడేమో చాలా గొప్పది, మ్యాక్ 5 ఎక్స్ట్రాడినరీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, రేడార్ ట్రాకింగ్ ఉంది, మీకు సెల్ఫ్ ప్రొపల్లేషన్ మోటార్లో ఇదే టాప్ మోస్ట్, ఇన్ని మాట్లాడిన వాడు ఇవాళ ఏమంటున్నాడు? ఎక్స్పోర్ట్ క్వాలిటీ పువర్ క్వాలిటీ అని చెప్పి చెప్తున్నాడు. సో ఇప్పుడు పాకిస్తాన్ వాడికి ఇచ్చింది పువర్ క్వాలిటీ అండి, ఎందుకంటే పాకిస్తాన్ వాడు డబ్బులు ఇవ్వలేడు, ఇవన్నీ కూడా అప్పులే కదా, సో వాడు కొనుక్కోలేడు. భారత్ను బెదిరించాలి, భయపెట్టాలని చైనా వాడు ఇలాంటి టాక్టిక్స్ వాడుతున్నాడు. మరి ఇప్పుడు తక్కిన దేశాల పరిస్థితి ఏంటి? చైనా వాడి ఆయుధాలను నమ్ముకొని వాడు ఇచ్చే ప్రాపగాండా, వాడు చేసే క్యాంపెయిన్ చూసి ఆహా ఓహో అని అనుకున్న వాళ్ళు చైనా వాడి వద్ద ఆయుధాలు కొంటారు కదా. వాడి ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంటేనే పువర్గా ఉంటుంది. మా ఎగ్జిబిషన్స్లో కూడా దీనికి సంబంధించిన వివరాలను మేము వెల్లడిస్తాము. ఇవాళ DRDO వాళ్ళేమో ఇదొక ప్రైజ్ క్యాచ్, మాకు అద్భుతంగా దొరికింది, దీంతో చైనా వాడి బండారం బయటపడింది, ఇన్ని చెప్తున్నారు. 5 ఐస్ నేషన్స్కి డేటాను ఇస్తున్నారు, జపాన్ వాళ్ళని పిలుస్తున్నారు, తైవాన్ వాళ్ళకి, మొత్తము ప్రపంచానికి PL-15 అంటే ఏంటో మేము చూపించాము, టోటల్ డేటాను మేము డీకోడ్ చేశాము, ఇన్ని మీ DRDO వాళ్ళు చెప్తున్నారు కదా. అదంతా ఏమీ లేదండి, ఆ మిజైలే ఒట్టి వేస్ట్, పువర్ క్వాలిటీ అని వీడే చైనా వాడే వాళ్ళ సీనియర్ కర్నలే ఇవాళ ఒక ప్రెస్ మీట్లో మాట్లాడడంతో చైనా ప్రోడక్ట్లు, ఇప్పుడు ఒక వీడియోలో మాట్లాడాం, వాడి డిఫెన్స్ రంగం టోటల్ డౌన్ఫాల్లో ఉంది. ఆపరేషన్ సింధూర్ తరువాత చైనా వాడు పూర్తిగా ప్రపంచానికి ఎక్స్పోజ్ అయిపోయాడు. అలాంటప్పుడు ఇక ఫ్యూచర్లో చైనా వాడి వద్ద ఆయుధాలు కొనాలి అంటే బాబాయ్ వాడు ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంటాడు, ఇది చెత్తగా ఉంటుంది, రేపు వాడే చెప్తాడు. కాబట్టి ఇక మీదట చైనా వద్ద మనం ఎటువంటి ఆయుధాలు, ఫైటర్ జెట్లు, మిజైళ్లు, రాకెట్లు ఏవి కొనకూడదు. ముఖ్యంగా వాడు ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే HQ-9 అనబడే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లిటరల్గా దొరికిపోయింది, తుక్కు అయ్యిందని మాట్లాడాం. అలాంటప్పుడు ఇంతంత వేల లక్షల కోట్లలో మీకు ఎగుమతులు చేసే చైనా డిఫెన్స్ రంగము ఇవాళ టోటల్గా కుప్ప కూలిపోయిందా? ఇక మీదట ఎవరూ కూడా చైనాను, ఎందుకంటే వాడే స్వయంగా చెప్తున్నాడు చాలా పువర్ క్వాలిటీ ఏంటి అని చెప్పి వాడి మిజైల్ సిస్టమ్ని వాడే ఎక్స్పోజ్ చేసినప్పుడు ఇది భారత్కు ఒక స్వర్ణ అవకాశం. DRDO వాళ్ళు ఇదే అన్నారు, గోల్డెన్ ఆపర్చునిటీ మనకు దొరికింది. చైనా వాడు ఒక మిజైల్ను ఎలా తయారు చేస్తాడో ఇవాళ DRDO ల్యాబ్లో ఆ డేటా అనండి, ఆ సిస్టమ్స్, కాంపోనెంట్స్ సర్వము మన వద్ద ఉంది. ఎంత పెద్ద విషయాన్ని భారత్ ప్రపంచానికి చెప్పడము, ఇవాళ అమెరికా, ఫ్రాన్స్ లాంటి దేశాలు మనల్ని ఎంతలా పొగుడుతున్నారు అంటే వెస్టర్న్ మీడియాలో కూడా దీనికి సంబంధించిన ఎన్నో కథనాలు, చైనాను ఎక్స్పోజ్ చేసిన భారత్ అని చెప్పి మీకు ఎన్నో ఆర్టికల్స్, ఎన్నో వీడియోస్ రిలీజ్ అవుతున్నాయి. మరి చైనా వాడు స్వయంగా ఒక పువర్ క్వాలిటీ మిజైల్ సిస్టమ్ నా వద్ద ఉందని ఒప్పుకున్నాడు కదా. దీనిని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.